అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, చక్కని మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదవండి ఒకసారి. 1 Corinthians chapter 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఎలా ఉండాలి? ఆసక్తులై ఉండండి. రోజు రోజుకి మీ ఆసక్తి పెరగాలి. ప్రార్థనలో మీ ఆసక్తి పెరగాలి. దేవుని వాక్యం చదవడంలో ఆసక్తి పెరగాలి. దేవుని మందిరానికి రావడంలో ఆసక్తి పెరగాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మీరు ఎలా ఉండండి? కొంతమందిలో దినాలు గడిచే కొలది ఆసక్తి ఏమైపోతుంది చెప్పండి? తరిగిపోతుంది. రక్షించబడిన తొలి దినాల్లో 9 గంటలకు ఆరాధన అంటే 8:45కే దేవుని మందిరంలోకి వచ్చేసి, ప్రభువా మొదటి నుండి నేను ఉండాలి ప్రభువా అని. మరి రాను సీనియారిటీ పెరిగిపోయింది అనుకుంటారు ఏంటో నాకేం తెలీదు. మెసేజ్ ఇప్పుడు వెళ్దాంలే, మనకి ఎందుకు ఆ పాటల ఆరాధన అంతేందుకు మనకి? వెస్లీ గారు కానీ లేకపోతే ఆత్మీయ తండ్రి గారు కానీ ప్రసంగం మొదలు పెడతారు కదా, అప్పుడు వెళ్దాం. కొంతమందికి అది కూడా లేదు. ఎప్పుడు? ముగింపు ప్రార్థన. మనకి అదే చాలా ముఖ్యం. ఆశీర్వాదం ఇస్తారు చివరిలో, బెనెడిక్షన్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యు నో. ఏమైపోయింది? ఆసక్తి తిరిగిపోయింది. బహుశా రక్షణ పొందిన తొలి దినాల్లో గంటల కొద్ది ప్రార్థన చేసేదేమో, ఇప్పుడు ఏముందలే ప్రార్థన అన్న నిరాసక్తి నీలో వచ్చేసిందేమో. వాక్యం చదవడంలో కూడా అలాంటి మనసు బహుశా నీలో పనిచేస్తుందా? అధ్యాయాలు పోటీలు పడి చదివేదానివి చక్కగా దేవుని వాక్యాన్ని, చక్కగా పుస్తకం పెట్టి రాసుకునేదానివి. దేవుని వాక్యాలు చక్కగా వల్లించేదానివి, లేదా పఠించేదానివి, లేదా దేవుని వాక్యాన్ని కంటతా పెట్టేవాడువేమో. దేవుని కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో చూడాలంటే ప్రభువు కార్యాభివృద్ధి ఉంది ఎప్పటికీ ఎలా ఉండాలంట? మనం ఆసక్తిలో. నువ్వు ఏ విషయంలో ఆసక్తి కోల్పోయిన తర్వాత సంగతి, కానీ దేవుని విషయంలో మాత్రం ఏం కోల్పోవద్దు? ఆసక్తిని కోల్పోవద్దు. ఆ ఈగర్నెస్, ఆ ఎంతూజియాజం, ఆ తపన రోజు రోజుకి పెరగాల. అలాంటి వాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్ లవ్స్ దెమ్. దేవుడు ఎంత ఇష్టపడతాడో, వాళ్ళని ఎంత ప్రేమిస్తాడు. మీ ప్రయాస ప్రభువు నన్ను వ్యర్థం కాదని ఎరిగి నువ్వు నడిచే నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు చేసే ఆయన సన్నిధిలో నువ్వు వెచ్చించే ప్రతి సమయము వృధా కావట్లేదని గుర్తెరిగి మీరెప్పుడు కూడా స్థిరులను, ఆ తర్వాత కదలని వారుగా మీరు ఉండండి. స్థిరమైన మనస్సు మీలో ఉన్నప్పుడు మీ జీవితాల ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. అందును బట్టి కీర్తనకారుడు అన్నాడు, ప్రభువా నా మనస్సు నీ వైపు ఎత్తుకొనుచున్నాను. ఎందుకంటే అలా నా మనస్సు నీ వైపు కేంద్రీకరించినప్పుడు నాలో స్థిరత్వం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. స్టెబిలిటీ అనేది వస్తూ ఉంది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.